మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా మావోయిస్టులకి గడ్డు కాలమని చెప్పుకోవాలి. మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నటువంటి ఘటనలు చూస్తుంటే నిజంగా మావోయిస్టులు వారి యొక్క ఉద్యమాల కోసం, సిద్ధాంతాల కోసం వారు పనిచేసినటువంటి తీరు కానీ ఇప్పుడు సాకులు ప్రభుత్వాల ముందు పూర్తి స్థాయిలో వారు వచ్చి లొంగిపోతున్నటువంటి విధానాలు ఒకసారి మనం గమనిస్తే మాత్రం నిజంగా విభిన్నమైనటువంటి వాదనలు, విభిన్నమైనటువంటి ధోరణి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట దానికి సంబంధించి కూడా మల్లోజుల వేణుగోపాల్తో పాటుగా దాదాపు ఒక 60 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడింది. అంటే 60 మంది మావోయిస్టులతో పాటుగా వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ తీసుకొని ఒక రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధీనంలో కూడా వారు పూర్తిగా లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రేపు మాత్రం మరో కీలకమైనటువంటి సంఘటన జరగబోతుంది. ఛత్తీస్గఢ్లో ఇదే తరహా లొంగిపాటు అనేటువంటిది మావోయిస్టులకు సంబంధించి రేపు జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. మావోయిస్టుకి సంబంధించినటువంటి కీలక నేత ఆసన్న అలియాస్ రూపేష్ అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు లొంగిపాటుకు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు తెర మీదకి ఒక్కసారిగా వచ్చినటువంటి పరిస్థితి. కేవలం ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటుగా దాదాపు ఒక 70 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయేటువంటి అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సమక్షంలో వీరు కూడా లొంగిపోతున్నట్లుగా తెలుస్తుంది. నిజంగా వరుసగా మావోయిస్టులకి ఏమవుతుంది? మావోయిస్టులు ఇప్పటికే మీద మావోయిజానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ ఆపరేషన్ ఖగార్ నేతృత్వంలో వీరిపైన ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఆపరేషన్ ఖగార్తో మావోయిస్టుల ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, మావోయిస్టులు ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో జల్లెడ పట్టడంతో పాటుగా ఎక్కడికక్కడ మావోయిస్టులు కనబడితే కాల్పులు జరిగినటువంటి పరిస్థితి, ఏదైతే లొంగిపోయినటువంటి వారి మీద దాదాపు 6 కోట్ల వరకు రివార్డు కూడా ప్రభుత్వాలు ప్రకటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మావోయిస్టుల లొంగుబాటు మాత్రం ప్రజెంట్ చర్చనీయాంశంగా మారుతుంది. అడవుల్లో ఉన్నటువంటి వారు ప్రజెంట్ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, గతంలో అడవుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు. ఒకప్పుడు మావోయిస్టులు అంటే సమాజంలో జరుగుతున్నటువంటి వ్యతిరేక కార్యకలాపాల మీద ప్రశ్నిస్తూ, సమాజంలో జరుగుతున్నటువంటి సంఘ వ్యతిరేక శక్తుల పట్ల ప్రశ్నిస్తూ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయడంతో పాటుగా ప్రభుత్వాలు వీటి మీద అసమర్థంగా వ్యవహరిస్తున్నాయని ఉక్కు పాదంతో ఎక్కడికక్కడ హింసాత్మకమైనటువంటి వాతావరణంతో ముందుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడో దాదాపు ఒక 2004 సెప్టెంబర్ 1న మావోయిస్టుకి సంబంధించినటువంటి పార్టీ ఆవిర్భావం జరిగితే దాని తర్వాత వారి వివిధ ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర హోంశాఖ కూడా పూర్తి స్థాయిలో మావోయిజం, నక్సలిజం మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో వీరు వరుసగా లొంగుబాటు మాత్రం రీసెంట్గా చర్చనీయాంశంగా మారింది. అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులు ఒక్కసారిగా బయటికి వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఒకప్పుడు ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. టెక్నాలజీ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు అటవీ ప్రాంతాల్లో లేదా అటవీలో ఉండేటువంటి తండాలలో నివసించేటువంటి గిరిజనులు నిరక్షరాస్యులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు వారిలో అక్షరాస్యత పెరిగిపోయింది. టెక్నాలజీని యూజ్ చేసుకోవడం పెరిగిపోయింది. ప్రభుత్వాలు కూడా గిరిజనులకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీర్చిపోయేటువంటి పథకాలను ప్రవేశపెట్టడం, గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ కూడా అటవీ ప్రాంతాల్లో విస్తరించడంతో ఆటోమేటిక్గా గిరిజన ప్రజల్లో కూడా చైతన్యం వస్తున్నటువంటి పరిస్థితి. వారు కూడా మావోయిస్టులకి సహకరించేటువంటి పరిస్థితులు కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే గిరిజనులకి మరి ముఖ్యంగా అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ బాధ్యత క్రమంగా నెరవేరుతున్నటువంటి నేపథ్యంలో గిరిజనులు కూడా మావోయిస్టు వారి యొక్క పాత్రని వారు కూడా సంఘీభావం తెలిపేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా ఈ లొంగుబాటు మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో వీటి మీద గిరిజనులు కూడా ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ గిరిజనుల సహకారం లేకుండా, అటవీ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల యొక్క సహకారం లేకుండా మరి అటవీ ప్రాంతంలో నివసించడం మాత్రం మావోయిస్టులకు ఒక గడ్డు కాలంగా చెప్పుకోవాలి. ఒకవేళ అటవీ ప్రాంతంలోనే వారు ఉంటే ఒకవైపు గిరిజనులు, స్థానిక ప్రజలు, స్థానిక ఆదివాసీల యొక్క సహకారం లేకుండా వారు అక్కడ జీవనం గడపడం అనేది కొంతవరకు క్లిష్టంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. అటవీ ప్రాంతంలో చనిపోవడం కన్నా ప్రభుత్వం ముందుకు వచ్చి లొంగిపోయేటువంటి అవకాశాలు కూడా వారు పరిశీలించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అదే పందా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకప్పుడు మావోయిస్టులు లొంగిపోతే వారికి సంబంధించి కొంతవరకు ఉపాధిని కల్పిస్తారు. మరి ముఖ్యంగా వారి సరెండర్ అయిపోయినటువంటి నేపథ్యంలో వారి మీద ఉన్నటువంటి కేసుల మాఫీ కానివ్వండి, వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించినటువంటి సందర్భాలు కూడా
సమాజంలో వారు కూడా కలిసిపోవడం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, చట్టాన్ని చేతుల్లో తీసుకోకపోవడం, ఇలాంటి అంశాల మీద ప్రభుత్వాలు కొన్ని షరతులతో వారిని కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఏరియాతో పాటుగా దక్షిణ మధ్యప్రదేశ్ ప్రాంతంలో, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బస్తర్ జిల్లా మనం గమనించినట్లయితే అక్కడ ఛత్తీస్గఢ్ మావోయిస్టు ప్రభావితమైనటువంటి జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి నేపథ్యం. కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మావోయిస్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో జిల్లాల మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాలతో గ్రామీణ ప్రాంతాలతో పాటుగా అటవీ ప్రాంతాలు, మావోయిస్టు ప్రాంతాలు, ఆదివాసీకి సంబంధించినటువంటి ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ వారి యొక్క అవసరాలు తీర్చేటువంటి బాధ్యత ఈ రీసెంట్ కాలంలో ప్రభుత్వాలు ఎక్కువగా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఆటోమేటిక్గా వారి అవసరాలు తీరుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో నివసించేటువంటి గిరిజనులు, ఆదివాసులు కూడా మావోయిస్టు ప్రభావితంగా ఆకర్షితులు అవ్వడం అనేది చాలా తగ్గిపోతుంది క్రమంగా. ఈ తగ్గిపోవడం కూడా వీరి లొంగిపాటుకు ఒక ప్రధానంగా కారణంగా చెప్పుకోవాలి. ఈ ఆపరేషన్ ఖగార్ చేపట్టినటువంటి తర్వాత కొంతవరకు దీని మీద విపక్షాలతో పాటుగా చాలా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు, వామపక్షాలు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆపరేషన్ ఖగార్ ద్వారా ఖచ్చితంగా నష్టపోతున్నారు, సామాన్య పేద ప్రజలకు సంబంధించి కూడా మీరు పూర్తి స్థాయిలో మారణ హోమాన్ని సృష్టించేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో చర్చలను పక్కన పెట్టేసి మావోయిస్టులను చంపడమే ప్రధానంగా ఉండేటువంటి ఎజెండా ఉంది అనేది మాత్రం వివిధ పక్షాల దగ్గర నుంచి వచ్చినటువంటి వాదన. కానీ ప్రభుత్వం ఎక్కడా తలొగ్గినటువంటి పరిస్థితి కనబడలేదు. ఆపరేషన్ ఖగార్ని మాత్రం కఠినంగా ఇంప్లిమెంట్ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఎక్కడైతే మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల మీద స్పెషల్గా ఫోకస్ పెట్టడం, అక్కడ ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్లను చేపట్టడం, ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సిఆర్పిఎఫ్ బలగాలతో పాటుగా కొంత కేంద్ర బలగాలన్నింటినీ అక్కడ మోహరించడం, అడవిలో ఉన్నటువంటి ప్రతి గూడాన్ని, ప్రతి తండాన్ని, ప్రతి చెట్టుని అంటే ఒక రకంగా చెప్పాలంటే అడవి మొత్తాన్ని జల్లెడ పట్టడం, ఇలాంటి కార్యక్రమాలు మాత్రం విస్తృతంగా రీసెంట్గా ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వరుస లొంగుబాటులు మాత్రం సమాజంలో నిజంగా కొంతవరకు నేనే చెప్పుకోవాలి. ఎందుకంటే చట్టాన్ని ప్రతి వ్యక్తి కూడా అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా అది చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పార్టిసిపేట్ చేసినట్టే లెక్క. ఈ నేపథ్యంలో ఈ నక్సలిజం, మావోయిజానికి రూపమాపేందుకు మాత్రం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషి ఇంకా ముందుకు సాగుతుంది అనేది మాత్రం ప్రభుత్వాలు చెప్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ రెండు ఘటనలు మనకి, ఒకటి మహారాష్ట్రలో, రెండు రేపు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటిది. ఒకసారి మనం ఛత్తీస్గఢ్ కేసును కూడా పరిశీలించిన ఆసన్న అలియాస్ రూపేష్ అలియాస్ తక్కిలపల్లి వాసుదేవరావు అంటే ఒక వ్యక్తి వివిధమైనటువంటి పేర్లతో కూడా ముందుకు వెళ్తూ సమాజంలో తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మావోయిస్టులు ఎక్కడున్నారు అని స్థానిక ప్రజలు ఆచూకీ ఇస్తే అక్కడికి పోలీసులు వెళ్ళి మోహరించి వారిని హతమార్చడం, లేదా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారు, మావోయిస్టులకి సంబంధించినటువంటి సమాచారం వచ్చింది అంటే పోలీసులు అక్కడికి వెళ్ళడం, ఒకవేళ మావోయిస్టులు తిరుగుబాటు చేశారు అంటే ఒక భయంకరమైనటువంటి ఎదురు కాల్పులు అక్కడ జరిగినటువంటి పరిస్థితి, ఎన్కౌంటర్లు జరిగినటువంటి పరిస్థితి, వందల మృతదేహాలు అటవీ ప్రాంతం నుంచి తెచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాంటివి అంటే ఒక కీలకమైనటువంటి నేతను చంపేసిన తర్వాత, ఒక హతమార్చిన తర్వాత మళ్ళీ వేరే నేతను ఎన్నుకోవడం, రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేయడం, రహస్యంగా భేటీలు జరపడం, మళ్ళీ తమ యొక్క కార్యాచరణని రూపొందించడం, అటవీ ప్రాంతాల్లో వారికి సంబంధించినటువంటి ఒక కరపత్రాలను చెట్లకు అంటించడం, అంటే ఈ పరంపర అనేది ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ వరుస లొంగుబాటు మాత్రం ప్రభుత్వాలు కూడా హర్షిస్తున్నాయి, స్వాగతిస్తున్నాయి. సో దీని తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, మిగిలినటువంటి మావోయిస్టులు కూడా క్రమంగా వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపాటై జీవనోపాధి పొందుతూ కూడా సమాజంలో కలిసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి నానుడి వాదన కూడా చాలా స్పష్టంగా వినపడుతుంది. సో మొత్తం మీద చూడాలి అంటే దేశవ్యాప్తంగా ఏదైతే ఈ మావోయిజానికి సంబంధించి, నక్సలిజానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వీటి మీద ప్రభుత్వాలు కూడా ఉక్కుపాదం మోపుతున్నాయి కాబట్టి ఈ వరుస లొంగుబాటులు మాత్రం కొంతవరకు అందరూ ఆమోదించదగ్గమైనటువంటి విషయంగా అందరూ పరిగణిస్తున్నారు.